జనసేన పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఈ జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక విలువలు కలిగిన వ్యక్తులు. సో అదే సిద్ధాంతాలతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కని మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని చక్కగా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్లేసి ప్రజలను చైతన్యవంతులు చేసి ఉత్తేజపరిచి మేనిఫెస్టో సక్రంగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి విశదీకరించి సో వాళ్ళు ఉత్తేజపరిచి రాబోయే ఎన్నికల్లో సో జనసేన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి ప్రయత్నిస్తాం. ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి చాలామంది జన సైనికులు వాలంటీర్లుగా కొన్ని వందల మంది వేల మంది రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సాహం చూసిన తర్వాత రాబోయే ఎన్నికలలో తప్పకుండా జనసేన పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి డాక్టర్ సురేంద్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా జెండాను చంద్రగిరి కోట మీద ఎగరేస్తామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నాము. సోదరులు సిపిఎం, సిపిఐ, బీఎస్పీ అందరూ కలిసి ఉత్సాహంతో ఈరోజు మాకు పెద్ద పండగ వాతావరణం లాగా ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోని ఒక కానుకగా మన పవన్ కళ్యాణ్ గారికి తీసుకిస్తామనేసి మీ అందరి ముందు ధీమా వ్యక్తం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని వాళ్ళు వచ్చిన ఆవేశము, ఆవేదన అనేది నాకు అర్థమైంది. ఈరోజు ఉదయం నుంచి కోలాహలంగా ఎంతోమంది జన సైనికులు వాలంటీర్లుగా మేము ఎవరికి ₹1 డబ్బులు ఇచ్చింది లేదు, వాళ్ళంతకు వాళ్ళు ఉత్సాహంతో మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఎవరికి ఇచ్చింది లేదు, వాళ్ళతో ఈరోజు నామినేషన్ చేస్తున్నారు, జనసేన క్యాండిడేట్ నామినేషన్ చేస్తున్న ఉద్దేశంతో నాకు చాలామంది పేర్లు తెలియకపోయినా ఈరోజు సీట్ ఇచ్చిన 2 రోజులకే కోలాహలంగా మిగతా 2 పార్టీల్లో భయం కల్పించేటట్టుగా మిగతా 2 పార్టీలు కూడా ఆ పార్టీలో ఒక విధమైనటువంటి అసంతృప్తి, అహంభావం కలిగేటట్టుగా ఈరోజు జన సైనికులు ఉత్సాహంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా రాబోయే 2019 11వ రోజున అందరూ ఈ ఓటర్లుగా మారి అఖండ మెజారిటీతో జన సైనికులు అందరూ కలిసి జనసేనని ఇక్కడ ఒక సేనగా గెలిపించి చంద్రగిరి కోట మీద మా జెండా ఎగురుతుందనేసి మీ అందరి సభాముఖంగా ధీమా వ్యక్తం చేస్తున్నాను. Please subscribe New Waves.